అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక లోతైన పరిశీలన చేయబోతున్నాం. ముందుగా ఒక పెద్ద విద్యుత్ తీగను ఊహించుకోండి. అందులో అపారమైన శక్తి ప్రవహిస్తుంటుంది కదా. అవును, కరెక్ట్. కానీ ఆ శక్తిని నియంత్రించే సరైన వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది? అంటే దాన్ని నిరోధించే పైపొర లేకపోతే ఆ శక్తి అంతా విస్ఫోటనం చెందుతుంది. సరిగ్గా ఇలాంటి విచ్ఛిన్నమే మనిషి అంతరంగంలో జరిగితే ఎలా ఉంటుందో మనం ఈరోజు చర్చించబోతున్నాం. ముఖ్యంగా బెయిట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గద్దీ ఎఫ్రాయిం నోట్స్ అందించిన అక్రేమోట్ కెదోషి మూలాలను చదువుతున్నప్పుడు నాకు ఈ విద్యుత్ తీగ ఉదాహరణే పదే పదే గుర్తొచ్చింది. అబ్బా, ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది తెలుసా. ఎందుకంటే మనం ఈ మూలాల్లో నదావ్ మరియు అవిహు అని ఇద్దరు వ్యక్తుల వృత్తాంతం చూస్తాం. వాళ్ళు తమకున్న విపరీతమైన దైవభక్తి ఆవేశంతో దేవుని ముందు అకారణంగా అగ్నిని సమర్పించి ప్రాణాలు కోల్పోతారు. రైట్. వాళ్ళ దగ్గర ఆ శక్తిని భరించే పాత్ర లేదు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ అగ్ని అనేది అపారమైన శక్తి అయితే దాన్ని భరించగలిగే సరైన నిర్మాణం వారి దగ్గర లేదు. అదే మీరు చెప్పిన ఆ విస్ఫోటనం. దైవిక సాన్నిధ్యానికి ఒక బ్యాలెన్స్ లేదా సంతులనమనేది అత్యంత అవసరం అని గద్దీ ఎఫ్రాయిం నోట్ స్పష్టం చేస్తోంది. అంటే కేవలం దైవం పట్ల విపరీతమైన ఆరాటం ఉంటే సరిపోదనమాట. సరైన క్రమశిక్షణ లేకపోతే ఆ ఆవేశమే దహించి వేస్తుంది. కానీ నాకొక సందేహం ఇక్కడ. వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు సరే, ఆ తర్వాతొచ్చే ఈ అక్రేమోట్ అనే పదానికి గద్దీ ఎఫ్రాయిం నోట్స్ చాలా విభిన్నమైన అర్థాన్నిచ్చింది కదా. అవునవును, అదే ఇందులో ఉన్న అసలైన కోణం. మామూలుగా అక్రేమోట్ అంటే అక్షరార్థంగా మరణం తర్వాత అనర్థం. కాని బెయిట్ ఇజ్రాయెల్ దీనిని ఒక అంతర్గత పతనంగా, అంటే ఒక స్పిరిచువల్ కొలాప్స్గా వివరిస్తోంది. ఓహో, అంటే భౌతిక మరణం కాదా? కాదు. మనమనుకున్న విద్యుత్ తీగ ఉదాహరణ తీసుకుంటే ఆ తీగ కాలిపోయిన క్షణమది. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోయిన తర్వాత జరిగే మేల్కొలుపు. పతనమనేది ముగింపు కాదు, అది మన అహంకారాన్ని బద్దలు కొట్టి తిరిగి సరైన నిర్మాణాన్ని ఏర్పరచుకోవడానికి ఒక పునాది అని వారు వివరిస్తున్నారు. కుప్పకూలిన తర్వాతే అసలైన నిర్మాణం మొదలవుతుందనే ఆలోచన చాలా బావుంది. అయితే ఈ నిర్మాణంలో స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నప్పుడు యోంకిపూర్ ఆచారం గురించి చదివినప్పుడు నా మెదడు కాస్త ముద్దుబారింది. ఆ 2 మేకల కాన్సెప్టే కదా. అవును. అందులో ఒకే మూలం నుండి వచ్చిన 2 మేకలను తీసుకుంటారు. ఒకదాన్ని అత్యంత పవిత్రమైన సమర్పణగా అర్పిస్తారు. రెండవదాన్ని మాత్రం ఎక్కడికో అరణ్యంలోకి, ఆ చీకట్లోకి పంపించేస్తారు. ఇదెలా సాధ్యం? ఒకే చోట నుండి వచ్చిన వాటికి అంత విరుద్ధమైన ముగింపు ఎందుకుంటుంది? మొదటి చూపుకు అది ఖచ్చితంగా అయోమయంగానే అనిపిస్తుంది. కాని ఇక్కడే బెయిట్ ఇజ్రాయెల్ ఒక లోతైన సత్యాన్ని బయటపెడుతుంది. ఆ 2 మేకలు వేరువేరు శక్తులు కావు, అవి ఒకే శక్తికి ఉన్న 2 దిశలు. అంటే సృష్టిలో మంచి చెడు అనేవి వేరువేరు కావా? కాదు, వాటి మూలం ఒక్కటే అని బెయిట్ ఇజ్రాయెల్ చెబుతోంది. ఆ అరణ్యంలోకి పంపిన మేక అనేది మనలోని చీకటి కోణాలకు, ప్రతికూలతలకు ప్రతీక. అలాంటప్పుడు ఆ చీకటిని అక్కడే నాశనం చేయొచ్చు కదా. దాన్ని అరణ్యంలోకి పంపించడం ఎందుకు? ఎందుకంటే గద్దీ ఎఫ్రాయిం నోట్ స్పష్టం చేస్తున్నట్లు చీకటిని కేవలం అణిచివేయడం లేదా నాశనం చేయడం అసలైన లక్ష్యం కాదు. ఉదాహరణకు, ఒక నది దారి తప్పి వరదలా మారినప్పుడు ఆ నీటిని మనం ఆవిరి చేయలేము కదా. అవును, దానికి కట్టలుగట్టి వాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ. దానికి సరైన కాలువలు తవ్వి తిరిగి వ్యవసాయానికి వాడుకుంటాం. అలాగే మనలోని కోపం లేదా స్వార్థం లాంటి ప్రతికూల శక్తులను పవిత్రత వైపు మళ్లించడమే ఆ ఆంతర్యం. ఆ చీకటిని సరైన దారిలో పెట్టినప్పుడే అది వెలుగుగా మారుతుంది. అద్భుతం. ఈ నది ఉదాహరణతో ఆ అరణ్యం, మేక ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమైంది. కాని ఇదంతా వినడానికి చాలా తాత్వికంగా ఉంది. మనలాంటి వాళ్లు రోజువారీ జీవితంలో తమలోని చీకటిని వెలుగుగా ఎలా మారుస్తారు? ఇక్కడే కెదోష్యం అంటే ఆ రోజువారీ పవిత్రత అనే భావన వస్తుందనుకుంటా. అవును, కరెక్ట్గా పట్టుకున్నారు. కాని పవిత్రత అనగానే అంతా వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడం అనుకుంటారు కదా సాధారణంగా. అదే అతిపెద్ద అపోహ అని బెయిట్ ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. పవిత్రత అంటే ప్రపంచం నుండి పారిపోవడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ దాన్ని ఉన్నతీకరించడం. ఉదాహరణకు, మనం వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక కష్టమైన పరిస్థితి ఎదురైంది అనుకుందాం. ఆ టైంలో షార్ట్కట్స్ వెతుకుతాం. రైట్. అక్కడ మోసం చెయ్యాలనే ఒక ప్రతికూల ఆలోచన వస్తోంది. ఆ ఆలోచననే మనం ఆ అరణ్యం మేక అనుకుందాం.
మనం ఆ ఆలోచనను అణిచివేయకుండా దాని స్థానంలో నిజాయితీనెంచుకున్నప్పుడు ఆ ప్రతికూల శక్తి ఒక పవిత్రమైన చర్యగా మారుతోంది. వావ్! అంటే మనం మాట్లాడే మాటల్లో స్వచ్ఛత, వ్యాపారంలో నిజాయితీ, తోటివారిపై చూపించే దయ ఇవి ఏమీ లౌకికమైన విషయాలు కావు. ఇవే అసలైన ఆధ్యాత్మిక ఆచరణలన్నమాట. 100 పాళ్ళు నిజం. మనం ఇతరులను ప్రేమించడం అంటే కేవలం ఒక ఎమోషన్ కాదు, అది ఇరువురిలో ఉన్న ఒకే దైవిక మూలాన్ని గుర్తించడం. మనం మొదట మాట్లాడుకున్న ఆ విద్యుత్ తీగకి ఈ రోజువారీ నిజాయితీ, దయ అనేవే ఆ నిరోధక పైపొరలాగా పనిచేస్తాయని నాకిప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత చక్కగా కనెక్ట్ చేశారు. అవును, మనం చేసే ప్రతి పని సత్యంతో కూడుకున్నదైతే ఆ పని ద్వారానే దైవిక కాంతి ప్రవహిస్తోందని గద్దీ ఎఫ్రాయిం నోట్స్ స్పష్టం చేస్తోంది. ఇదొక సంపూర్ణమైన సైకిల్ లాంటిది. అంటే మొదట మనలోని అహంకారం కుప్పగూలడం, ఆ పతనం వల్ల అవగాహన రావడం. అవును, ఆ అవగాహన మనల్ని లోపల స్వచ్ఛంగా మారుస్తోంది. ఆ స్వచ్ఛతే రోజువారీ జీవితంలో పవిత్రమైన పనులుగా బయటకు వస్తోంది. ప్రతి దశ ముగింపు కాదు, అదొక అవకాశం. నిజంగా ఈ క్రమమంతా వింటుంటే గద్దీ ఎఫ్రాయిం నోట్స్ ఇచ్చిన ముగింపు ఎంత ఆశాజనకంగా ఉందో అర్థమవుతోంది. కటిక చీకటిలో ఉన్న క్షణాల్లో కూడా లోపల ఎక్కడో ఒక కొత్త వెలుగు పుట్టడానికి సిద్ధమవుతూనే ఉంటుందనే వాస్తవం భలే అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే ఆ మూలాల్లో ఉన్న అసలైన విముక్తి సందేశం. అయితే ఈ మొత్తం పరిశీలన ముగింపులో వింటున్నవారు ఒక సరికొత్త కోణాన్ని ఆలోచించమని కోరుకుంటున్నాను. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను లేదా ఆ చీకటి క్షణాలను కేవలం దౌర్భాగ్యంగానో అంతంగానో భావించకుండా భవిష్యత్తులో మనం మరింత ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన ఒక ముడిసరుకుగా ఎందుకు చూడకూడదు? ప్రతికూలతను తరిమికొట్టడానికి ప్రయత్నించే బదులు దాన్ని సానుకూలమైన శక్తిగా మలుచుకునే ఆ కలను మనం కూడా ఎందుకు నేర్చుకోకూడదు? ఈ ఆలోచనతో ఈనాటి పరిశీలనను ముగిద్దాం.